తెలియజేయుచున్నాను. మరి నన్నెంతో ప్రేమతో ఆహ్వానించి మా తండ్రి గారి మీద ఉన్న అమితమైన ప్రేమను బట్టి దైవ సేవకులు జైపాల్ గారు, అలాగే రాజారత్నం గారు, వారి కుమారులు ఆహ్వానించారు. వాక్య ప్రకటన చేయడానికి అవకాశములు కూడా ఇచ్చారు. మరి వారికి నేను కృతజ్ఞత వందనాలు చెప్పాలి, ఎందుకంటే సెలవు తీసుకోబోతున్నాను కనుక. వాస్తవానికి రాత్రి వేళ కూడా ఉండాలి అని రాజరత్నం గారు చాలా పట్టుబట్టారు. కొంత నాకున్న ఇబ్బందిని బట్టి పగల వరకే ఉంటానయ్యా 2 కూటాల కంటే. వారు మళ్ళీ ఒక అగ్రిమెంట్ చేశారు. ఏమనంటే ఈసారి రాత్రి కూడికి రావాలి, తప్పదు అన్నారు. సరే అలాగే అంటున్నాను. ప్రభు చిత్తమైతే, ప్రభు అనుకూలిస్తే రాత్రి వేళ కూటానికి కూడా ఈసారి, ఇప్పుడు కాదండి, చలి వాతావరణంలో మంచిగా వాతావరణం ఉన్నప్పుడు మీ మధ్యకు వస్తానని మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరం ఆఖరిలో మీ అందరినీ చూచి మీతో సహవాసం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభు చిత్తమైతే నూతన సంవత్సరంలో కూడా కలుసుకోవచ్చును. ఎందుకంటే బాకీ ఉంది కదా రాత్రి కూడిక, అందువల్ల మరొకసారి కలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఒక క్లుప్తమైన వర్తమానాన్ని మీకు అందించాలని ఆశిస్తున్నాను. దైవ గ్రంథములను తెరవండి. పాత నిబంధన గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను, లేక 2వ వచనం వరకు కూడా చదువుతాను. బైబిల్ గ్రంథములు చూడగలిగిన వారందరూ దయచేసి తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు ఉంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, 38వ వార్షికోత్సవ ఈ కూడికలలో 2వ కూడికలోనికి మమ్మను ప్రవేశింపచేసి మీ మాటలు వినుట కొరకై సిద్ధపరిచినందుకై స్తోత్రాలు. చదవబడిన మీ మాటలను దీవించి చక్కని వివరణ మీరు మాకు దయచేయండి. వెనుక మాట్లాడవలసిన మీ దాసుని కూడా బలపరిచి దివ్యమైన సందేశముతో మమ్మను తృప్తిపరచండి. ప్రత్యేకంగా మీ దాసులు జైపాల్ గారి ఆరోగ్యం కొరకు, శక్తి, బలము, దీర్ఘాయుష్షు కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుని మీ హస్తాలలో భద్రపరిచి కరుణించి మీ పరిచర్యలో తిరగడానికి తగిన శక్తిని, ఓపికను దయచేయండి. సంఘాన్ని నడిపిస్తున్న బిడ్డలందరినీ, వస్తున్న సోదర సోదరీలందరినీ, వారి కుటుంబాలను కూడా మీ నామములో ఆశీర్వదించండి. ఈ సమయంలో మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉండగా మా హృదయాలను సిద్ధపరచుమని ఈ మనవులు మా రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఉదయకాలమున కడుగబడుట అనే దానిని గురించి కొన్ని మాటలు నేను మీకు సామెతల గ్రంథములో నుండి జ్ఞాపకానికి తెచ్చాను. ఈ సమయంలో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయములో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడిన మాటలను చదువుకున్నాం. దయచేసి మొదటి వచనాన్ని చదవండి. ఏమంటున్నాడు? నరపుత్రుడా,
నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలను. ఈ మాటలు గమనించు. దేవుడు 2 మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడవలనిది మొదటి మాట. దేవుని పిల్లలైన వారు, దేవుని సేవించేవారు, దేవుని సన్నిధిలో ఉండేవారు, దేవుని కొరకు జీవించేవారు ఎలా ఉండాలి అని మొదటి మాట చెప్తుందంటే, నీవు చక్కగా నిలువబడవలెను. ఏమండి, ఈ మాట అంటే ఒకళ్ళు మీరు అంటారు, మీకు తెలియదేమో కానీ మేము చక్కగానే నిలబడతాము అంటారు. ఏమండి, చక్కగా నిలబడుతున్నారా అండి? అసలు మరి అదేమిటో ఈ రోజుల్లో ఆడోళ్ళను చూడండి, మగోళ్ళను చూడండి, సదరంగా ఎవరు కాళ్ళు లేవు. ఉన్నాయంటారండి? మీరు కావాలండి వీడియో తీసి చూపించమంటారా అండి? మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, మన నడకంతా బెండ్ అయిపోతుంది. బాతు నడక, పీత నడక. కొంతమందికి ఏమో మగవాళ్ళని చూస్తుంటాం, కాళ్ళేమో పిల్లర్స్ వంగినట్టు చిట్టిట్ అంటుంటారు. ఎందుకంటే ఉన్న బలహీనతలను బట్టి, కాల్షియం ప్రాబ్లమ్ను బట్టి ఏమండి ఎవరికి ఏమీ లేదు. అయితే బైబిల్లో దేవుడు చెప్తుంది, మనము నిలబడటం, నిలబడటం కాదు. చక్కగా నిలబడుము అంటే మనం అనుకునే నిలబడటం కాదు. బైబిలు మాటలకు దేవుని భాష ఆధ్యాత్మికమైనది. చక్కగా నిలబడాలంటే దేవుని కొరకు మన జీవితాలు చక్కగా ఉండాలి. అది నిలబడటం అంటే. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనము. ఆ పదాలు వినండి. పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? ఫిలిస్తీన్లు అంటున్నారు, ఇక్కడ అన్యులు అంటున్నారు. పరిశుద్ధుడైన యెహోవా దేవుని సన్నిధిని ఎవరు నిలువగలరు అంటే, ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలబడడానికి ఎవరికి అర్హత ఉంది? వాస్తవానికి మనం తగిన వారమేనా? పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలబడడానికి మనకు అర్హత ఉందంటారా అండి? ఆయన సన్నిధిలో మనం నిలబడాలి చక్కగా అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. ఇదిగోండి, దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. తన సన్నిధిని ఎట్లుండాలండి? పరిశుద్ధుడైన యెహోవా సన్నిధిలో నిలబడేవారు ఎట్లుండాలి అంటే, పౌలు చెప్పాడు, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, మొదటి మాట. రెండవది నిర్దోషులుగాను, మూడవది నిరపరాధులుగాను నిలువబెట్టుటకు. చూచారా, ఒక వ్యక్తి చక్కగా నిలబడాలి దేవుని కొరకు, దేవుని సన్నిధిలో అంటే 3 ఉండాలి అన్నాడు. అర్థమైందా అండి? విన్నారు కదా మీరు. మొదటిది పరిశుద్ధత. క్రైస్తవ జీవితంలో రక్షింపబడి క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయనను సేవిస్తూ ఆరాధిస్తున్న బిడ్డల జీవితాలలో మొదట ఉండవలసినది ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధత ఎందుకు అంటే, మనము సేవించే దేవుడు, మనము కూడుకునే ఆయన సన్నిధి పరిశుద్ధమైనది అన్నాడు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలబడే మనం కూడా ఏవై ఉండాలి? పరిశుద్ధులంగా ఉండాలి. పేతురు అన్నాడు దేవుని మాటగా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. వాస్తవానికి విశ్వాసులని కాదు మనకు ఉండవలసిన సాక్ష్యం, వారు పరిశుద్ధులండి అనాలి. అగ్రిప్ప గారు దైవజనుడు ఫాక్స్ గారితో ఉండేవారు. చాలా చక్కని సువార్త పరిచర్య ఆ దినాలలో జరిగించారు.
ఆయన ఒక గ్రామానికి వెళ్తే అక్కడ రచ్చబండ అని ఉంటాయి పల్లెటూరులో. ఆ రచ్చబండ దగ్గర చాలామంది పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారట. అగ్రిప్ప గారు అడిగాడట, ఈ ఊరిలో పరిశుద్ధులు ఎక్కడున్నారండి అని అడిగాడు. ఏమడిగాడు? ఈ ఊరిలో పరిశుద్ధులు ఎక్కడున్నారండి అని అడిగితే వాళ్ళు నవ్వి అన్నారట, భలేవాడు అని. నువ్వు అసలు నువ్వు చెప్పే ఆ పదం కానీ ఆ జనాంగం కానీ మా ఊర్లో ఎక్కడ లేరయా, భలేవాడు అన్నాడు. అవునా, పరిశుద్ధులు లేరా అండి? మీ ఊర్లో క్రైస్తవులు ఉన్నారా అండి అన్నాడట. ఆ మాట ముందు అడగకూడదంటయా, ఆ ధరినున్న పల్లెలన్నీ ఆలయేగా, ఓ అటు పో, ఇక్కడ ఏముంది అంటే మన గుర్తు ఎట్టుంది? మన సాక్ష్యాలు క్రైస్తవులు అంటేనో లేకపోతే కులాన్ని చెబుతానో అర్థం అవుతున్నాయి, కానీ పరిశుద్ధులనే పదం ఇంకా మనకు లేదు. కారణం ఏమిటంటే మన జీవితాలు సమాజానికి పరిశుద్ధంగా కనబడటం లేదు. చక్కగా నిలవబడుట అంటే పరిశుద్ధ జీవితంలో ఉండుట. రెండవది ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధులు. తర్వాత అండి నిర్దోషులు, అంటే దోషము లేని ప్రజలుగా ఉండాలి. దేవుని పిల్లలు వేరు, లోకస్తులు వేరు. దేవుని పిల్లల జీవితాలు వేరు, లోకస్తుల జీవితాలు వేరు. నిర్దోషులుగా ఉండాలి, దోషము లేని క్రైస్తవ సాక్ష్యం కలిగి ఉండాలండి. అది చక్కగా నిలబడటం. మూడవది ఏమిటి? నిరపరాధులు, అంటే అపరాధం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే, ఏమిటయా ఈయన ఏదో కమ్మని బాధ చెప్పకుండా కఠినమైన మాటలు చెప్తున్నాడు, ఇవన్నీ ఎక్కడ సాధ్యం అంటారా? ఇవన్నీ ఎవరికి చెప్పింది? బైబిల్లో ఎవరికి ఈ మాటలు? నమ్మిన దేవుని పిల్లలమైన మనకేనండి. అదే చక్కగా నిలువబడుట. ఇప్పుడు మీరు చెప్పండి, మనం చక్కగా నిలబడుతున్నామా, చక్కగా నిలబడలేదో? ఈ మూడు మాటలు మన జీవితానికి అన్వయించుకుంటేనే అర్థమైపోద్ది. లేదా ఈవేళైన దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకోవాలి, నన్ను చక్కగా నిలబెట్టు ప్రభువా అని. ఒక ప్రవక్త గారు ఉన్నాడు, ఆయన ఎక్కడ నిలబడ్డారని చెప్తున్నాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనము. క్షమించండి, 17వ అధ్యాయం చదవండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనము. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవము తోడు. ఆగండి, ఏలియా ఎక్కడ నిలబడ్డానన్నాడు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిలో నేను నిలబడ్డాను. ఎంత ధైర్యం చెప్పాడండి. మనం చెప్దామా మాట? చెబుదామా? ఓడిపోతాం. నేను యెహోవా సన్నిధిలో నిలువబడి ఉన్నాను అని ఆయన అంటున్నాడు. మరొక ఆయన గురించి కూడా చెప్పాలి. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతో. ఆగండి, ఏలియా కూడా యెహోవా సన్నిధిలో ఉన్నానన్నాడు. ఎలీషా ప్రవక్త కూడా యెహోవా సన్నిధిలో నిలవబడి ఉన్నాను అన్నాడు. ఏమి సాక్ష్యాలండి? అంటే వారి జీవితాలు దేవుడు చెప్పినట్టుగా, వాక్యానికి తగినట్టుగా వారు జీవించారు. ఇప్పుడు ఒక ఆమెను నేను మీకు జ్ఞాపకానికి తేవాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనములో ఆ స్త్రీ కనబడుతుంది. చదువుదాం చూడండి. 18 ఏండ్ల నుండి
బలహీనపరచు దయ్యము పట్టిన అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. ఒక సోదరి ఇక్కడ కనబడుతుంది, సమాజం మందిరములోనే కనబడుతుంది. అంటే ఆమె ఎన్నేళ్ల నుంచి మందిరానికి వస్తుందో మనకు తెలియదు, కానీ ఎప్పటి నుంచి వంగిపోయింది ఆమె? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండాను. ఏం ప్రార్థనకు వస్తుందా రాలేదా? ఏమండి, పాటలు పాడుద్దా పాడదా? వచ్చినాక పాడకేం చేస్తుంది? కానుకలు వేస్తుందా లేదా? వచ్చినాక వేస్తుంది కదా. అవసరమైతే చప్పట్లో కొట్టుద్దా లేదా? కొడుతుంది. వాక్యం ఏం చెప్పారో చెప్పమంటే చెప్పుద్ది. కానీ ఆమె స్థితి ఎట్లుంది? ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండా, అంటే మందిరానికి వస్తుంది కానీ చక్కగా నిలబడలేకపోతుంది. ఇవాళ మన సంగతి ఏంటి? ఇన్నేళ్ల నుంచి మందిరానికి వస్తున్నాం, ఇన్నేళ్ల నుంచి విశ్వాసిగా పిలువబడుతున్నాం. మనలో ఆ చక్కదనం ఉందా? చక్కగా నిలవబడుటనే పరిశుద్ధత, నిర్దోషత్వము, నిరపరాధత్వము ఇవన్నీ ఉన్నాయా అండి? ఆమె చూడండి, వస్తుంది కానీ వంగిపోయింది, చక్కగా నిలవబడలేకుండా ఉంది. ఇది విచారమా కాదండి? మందిరానికి వస్తూ కూడా చక్కగా నిలవబడలేదు అంటే ఈ వాక్యాన్ని చదువుతుంటేనే బాధేస్తుంది. దేవుడేమో నీవు చక్కగా నిలబడాలి దేవుడు అంటాడు. ఈమె ఎట్లుందండి? ఈమె వంగిపోయింది. మనకు వచ్చిన భాగాన్ని జ్ఞాపకానికి తేవాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. వినండి ఈ మాట. వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. మరొక చక్కదనం వచ్చింది ఇక్కడ. మీకు అర్థమవుతుందా? చక్కగా ఎవరు ప్రవర్తిస్తారు? వివేకము గలవారు అన్నాడు. ఏమండి, చక్కగా ప్రవర్తన, వివేకం గలవారి చక్కదనం దేంట్లో కనపడుద్ది? ప్రవర్తనలో కనపడుద్ది. ఏమండి, అర్థమవుతుందా? దీని అర్థం ఏంటంటే మన ప్రవర్తన చక్కగా ఉండాలి. నేను ఎలాగంటే మీకు కోపం రావచ్చు. ఏమండి, మా ప్రవర్తనలో ఏమైనా తేడా ఉందంటావా? ఏం తేడా లేదు, మాది చక్కగా ఉందంటారా? మన దేవునికి ఏది ఇష్టము అంటే కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 23వ వచనం. వినండి ఈ మాట. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. అదిగోండి, చక్కగా అంటే ఇదే. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవుడు మనలో ఏం చూసి ఆనందిస్తాడు? ఏమండి, సరే ఇప్పుడు నేను అడుగుతాను, మన ప్రవర్తన ద్వారా దేవునికి ఆనందం కలుగుతుందని నమ్ముతున్నామా? నాకు నేను, నీకు నీవు, నా ప్రవర్తన ద్వారా నా దేవుడు ఆనందపడుతున్నాడు అని మనం గుండె మీద చేసుకొని చెప్పగలమా? లేకపోతే వీళ్ళు ఏడవాలా, మార్చుకోవాలా? దేవా, నా ప్రవర్తన నీకు ఆనందం ఇచ్చేదిగా చక్కబరుచు అని. అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనము. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు. ఏమండి, ఏ ప్రవర్తన ఆయనకి ఇష్టం? యథార్థంగా ప్రవర్తించువారు.
ఇందాకేమో ఆయనకి సంతోషం, ఇప్పుడేమో ఆయనకిష్టులు. మనం ఆయనకిష్టులుగా ఉండాలి అంటే మన ప్రవర్తన యథార్థమైనదిగా ఉండాలి. ఈ సత్యాలు మనం విడిచిపెట్టకూడదు. దయచేసి మరొక వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నా కుమారుడా, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొని. మళ్ళా వచ్చింది ఇక్కడ చక్కదనం. నీవు చక్కగా నిలవబడమని మొదలు చెప్పాడు. తర్వాత మనం ఏం చదువుకున్నాం? ఒక స్త్రీ చక్కగా నిలబడలేక వంగిపోయింది, ఆవిని చూసాం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు, అది ఆయనకు సంతోషం, అదే చక్కదనం అని తెలుసుకున్నాం. ఇప్పుడేం చదువుతున్నామండి? ఏ చక్కదనం ఇది? మరొక్కసారి చదవండి. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. దేన్ని? అది కదా చక్కదనం. ఎక్కడ ఉండాలి ఇప్పుడు? హృదయానికి చక్కదనం అవసరం. అసలు మన శరీరంలో దెబ్బ కొట్టే పార్ట్ ఏది? ఏమండి? 17:9 తెలుసుగా మనకు. అది కదా మరి అన్నిటికంటే, అంటే అవయవాలు అన్నిటికంటే అది మోసకరమైంది. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేయమంటున్నాడు? చక్కగా నడిపించుకోవాలి. ఇది సామాన్యంగా మాట ఏందో. దీన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే దేవుని కంట్రోల్లో మనం ఉండాలి. అర్థమైందండి? మన కంట్రోల్లో అది ఉండదు. మనము దేవుని కంట్రోల్లో ఉంటే అది మన కంట్రోల్లో ఉంటుంది. నీ హృదయమును చక్కగా నడిపించుకొనుము. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి. ఎట్లా వెళ్ళాలండి? దేవుని పిల్లలు ఎట్లా వెళ్ళాలి? చక్కగానే. దేంట్లో? తమ త్రోవను. త్రోవ అంటే మన భాషలో మార్గాలు, అది కాదు అక్కడ. మార్గము అంటే ఇక్కడ దేవుని కొరకైన నడవడిక. ఇది దేవునికి సంబంధించిన మార్గము. ఇది వాక్యానుసారమైన మార్గములో మనము చక్కగా నడవాలి. ఇర్మియా గ్రంథములోనికి రండి, లేక ముందుగానే సామెతలు 9:6 కూడా చదువుదాం. సామెతలు 9:6. అదిగోండి. ఇక జ్ఞానము లేని వారయ్యుండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములలో చక్కగా నడువుడి. ఏ మార్గం అండి? ఈ మార్గం పేరు ఏంటంటే తెలివి కలుగజేయు మార్గములు అన్నాడు. నేను మిమ్మల్ని అడగమంటారా? తెలివి కలుగజేయు మార్గాలు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? యనమదల్లో ఉన్నాయా? ఈ చుట్టుపక్కల ఉన్నాయా? మార్టూరు హైవేలో ఉన్నాయా? ఏమండి? తెలివి కలుగు మార్గములు అన్నాడే, ఎక్కడుంటాయి? అందుకే సామెతల గ్రంథం యొక్క విశిష్టతను నేను నా ప్రారంభ మాటల్లోనే చెప్పాను. మీరు మొదటి అధ్యాయం నుంచి చదువుకోండి. తెలివి దేని వలన కలుగుతుంది? దేవుని వలన కలుగుతుంది. జ్ఞానము దేని వలన కలుగుతుంది? దేవుని వలన కలుగుతుంది. అంటే తెలివి కలుగుజేయు మార్గములు అంటే దేవుని వాక్యమునకు తగినవి. అంటే దేవుని వాక్యమును మనం ఏం చేయాలి? వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అనుసరించాలి. 119వ కీర్తన 105వ వచనములో దావీదేమన్నాడు?
నీ వాక్యము నా పాదములకు దీపం అంటే ఆయన త్రోవకు అదే దీపం అంట. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది. అది అంటే తెలివి కలిగిన మార్గములు అంటే ఎప్పటికప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యాన్ని వింటూ వాక్య ప్రకారము ప్రవర్తించుట, దానినే తెలివి కలిగిన మార్గాలు అంటారు. ఇవన్నీ మనకు తెలియనివి కాదు, కానీ తెలిసినవే కానీ మన వాటిని అనుసరించము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 31:9. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను. దేవుడు ఎక్కడికి నడిపిస్తాడట? చక్కగా పోవు బాట. దేవుని బాట ఎటువంటిదండి? చక్కగా పోయే బాట. దేవుడే ఆ బాటలో నడిపిస్తాడు. అంటే దైవ చిత్తమునకు లోబడుట. అర్థమైందా అండి? మనం ఏది చేయాలన్నా, ఏ కార్యం తలపెట్టాలన్నా ఎవరి సెలవు పొందాలి? ఎవరు సెలవు పొందాలి? బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు పత్రికలో ఏమో రాయబడింది? నీ చిత్తమైతే బ్రతికి ఉండి ఇలాగున అలాగున చేస్తాము, లేక ఇది చేస్తాము అది చేస్తాము అని ఎవరి ద్వారా? నీ చిత్తమైతే. అది మన దగ్గర అసలు ఈ అలవాటే లేదే. దేవుని చిత్తము కొరకు మనం కనిపెట్టము, దేవుని చిత్తము కొరకు మనము ప్రార్థించము, దేవుని చిత్తము కొరకు మనము ఎదురు చూడం. ఎందుకు మనకు దెబ్బలు తగులుతున్నాయి? ఎందుకు మనకు నష్టాలు వస్తున్నాయి? ఎందుకు మనకు కష్టాలు వస్తున్నాయి అంటే ఆయన చిత్తమును మనము కలిగి ఉండడం లేదు. అది కలిగి ఉంటే ఆయన చక్కగా మనలను నడిపిస్తాడు. అది ఎలా చేయాలో, ఏ మేలు పొందాలో ఆయన చిత్త ప్రకారం మనం జరిగిస్తే ఆయన చక్కగా మనలను నడిపిస్తాడు. ఎందుకు అంటే ఆయన నడిపించే మార్గాలు ఎలా ఉంటాయి? హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. ఏలయనగా యెహోవా మార్గములు. ఏమంటే మన దేవుని మార్గాలు చక్కని మార్గాలండి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మార్గములు చక్కనివి. అంతేకాదు మరొక మాట చాలా శ్రేష్టమైంది. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనము. కానీ వినండి మాట, శ్రేష్టమైన చక్కని మార్గమున సమూయేలు ప్రవక్త అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా నేను బోధించే మాటలు వినండి మీరు, ఎందుకంటే శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధిస్తాను అంటున్నాడు. ఇప్పుడు మన మార్గాలు శ్రేష్టంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ఆయన బోధలను వినాలి. అంతేనండి. ఎందుకు మనం దేవుని సన్నిధికి వచ్చేది? బోధ చేసేది వ్యక్తి కనపడినా వ్యక్తిని గూర్చి ఆలోచన చేయకూడదు. ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే దేశంలో ఎట్లుందంటే
సభలు పెట్టారనుకోండి, సభలలో 3 స్పీకర్స్ని వేస్తారు, లేదా 4 వేస్తారు అనుకోండి. 3 వేసిన తర్వాత ఈ విశ్వాసులు ఎట్లా తయారయ్యారంటే, అన్నా ఈ 2 ఆయన ఎప్పుడు మాట్లాడతాడు? ఇది మొదటి ప్రసంగమా, రెండో ప్రసంగమా, లేకపోతే 3వ ప్రసంగమా అంటే బోధకులకు కూడా ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చారనమాట. సినిమా యాక్టర్లకి ఫ్యాన్స్ ఉన్నట్టు బోధకులకు కూడా ఫ్యాన్స్. ఫలానా ఆయన ఎప్పుడు మాట్లాడతాడు, ఏమయ్యా ఎప్పుడు మాట్లాడితే అంటే, కాదులే కాస్త పని చూసుకొని వద్దామని ఆయన ఏదైనా ఆఖరి ప్రసంగం అయితే ఈ లోపల పని చూసుకొని వచ్చాడు. మరి మిగతా ఇతర ప్రసంగాలు వద్దా? మనుషులను చూడకూడదు మనం. దేవుడు అంటున్నాడు సమూయేలు ప్రవక్త ద్వారా, శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నేను బోధిస్తాను. మాట్లాడేవాడు దేవుడు, మీరు కాదని బైబిల్ చెప్తుంది. మనుషుల వైపు చూడకుండా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే దృక్పథముతో ఆశతో ఎదురు చూస్తే ఎవరి ద్వారానైనా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన లాభం లేదు, ఈయన లాభం లేదు అనబాక. మాట్లాడే దేవుడిని అవమానపరిచినట్టు అవుతుంది. అది శ్రేష్టమైన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను అంటున్నాడు. ఆశ్చర్యకరమైన మాట. మన దేవుడు కూడా ఇశ్రాయేలీయులను నడిపించాడు. ఎలా నడిపించాడు, ఎక్కడ నడిపించాడు? 107వ కీర్తన 7వ వచనం చదువుదాం. 107వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. ఏమండి, లక్షల మంది ఇశ్రాయేలీయులను దేవుడు ఎలా నడిపించాడు? ఏ త్రోవలో? చక్కని త్రోవలో, చక్కని త్రోవలో నడిపించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మరొక మాట కూడా జ్ఞాపకానికి తేవాలి. చక్కదనం ఎక్కడ ఉండాలి? పరమగీతముల పుస్తకము 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుతున్నావు. అదే చక్కగా నడుచుతున్నావు కదా. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా అంటే చక్కగా నడుచుతున్నావు. నడకలో చక్కదనం అన్నాడు. మొదట్లో నేను నిలబడటంలో చక్కదనం చెప్పాను, కానీ ఇప్పుడు దేంట్లో చక్కదనం? నడకలో చక్కదనం. ఏమండి, చక్కగా నడుస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఇది దేనికి సంబంధించిన నడక? అది దేవుని కొరకు మనం నడిచే ఈ లోకములో పవిత్రమైన మన సాక్ష్య జీవితము. ఈ లోకములో ఉన్న ప్రజలు మనలను చూచి ఏమనాలంటే, ఆవెంత చక్కగా జీవిస్తుందండి దేవుని కోసం, ఆయనంత చక్కగా దేవుని కోసం జీవిస్తూ. ఇదన్నీ ఉండాల్సింది మనకు. అంతేగాని ప్రార్థనకు పోతున్నారా, మీరు పోయినా ఒకటే, మేము పోకపోయినా ఒకటే అంటున్నారు ఈవేళ. అంటే మనకేమి లేదు, చక్కని నడక ఇది నేర్చుకోవాలండి. దేవుని సన్నిధిలో మనం సరిచేసుకోవాలి. మనం నడవట్లేదు. కానీ జంతువుల గురించి ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనములో దేవుని మందసాన్ని ఒక పాడి ఆవులను బండికి కట్టి ఆ బండి మీద మందసాన్ని బట్టి ఫిలిస్తీన్లు వదిలిపెట్టారు. ఆవులు ఎప్పుడూ కాడి మొయ్యలేదు. పైగా పాడి ఆవులు ఇంటి దగ్గర పిల్లలు ఉన్నాయి, పాలిచ్చే ఆవులు, పాలు తాగే దూడలు ఇంటి దగ్గర ఉన్నాయి. దూడలు అక్కడ పెట్టి వీళ్ళు ఆవులు తెచ్చి బండికి కట్టారు. మెడ మీద కూడా వాటికి ఎప్పుడు కాడి అలవాట్లేదు. వదిలిపెడితే ఎలా పోతున్నాయి ఆ ఆవులు? రాజమార్గము నుండి. ఏమండి ఏమండి విన్నారా? ఏంటయ్యి? మనుషులు కాదు, ఆ ఆవులు
రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు. నేను మిమ్మల్ని అడగాలి, ఎందుకు ఆ మాట రాశాడు? వాస్తవానికి కాడి అలవాట్లు లేని కాడికి ఎద్దులను కడతారు, పశువుల్లో దొనలను కడతారు. కానీ ఏంటి, ఆవులు కట్టారు. ఆవులు సామాన్యంగా కట్టరు. పైగా అలవాటు లేకపోతే కాడి పెట్టగానే ఏం చేస్తాయి, అది అటు బీకుద్ది, ఇది అటు బీకుద్ది, మాటేను. రెండవది, పాడి ఆవులు అంటే ఇంటి దగ్గర ఏమున్నాయి, పిల్లలు పాలు కోసం ఉన్నాయి. ఆ పిల్లలు అరుస్తుంటే ఈ చక్కగా ముందుకు పోతాయండి, తెంపుకొని పడేసి బండిని కూడా పిల్లల కోసం పరిగెత్తాలి. ఆవులు ఎంత మంచి ఆవులండి, ఎందుకంటే వాటి మీద అంటే బండి మీద దేవుని మందసమైన ప్రభు అయిన యేసుక్రీస్తును మోస్తున్నాయి. అవి పిల్లలను లక్ష్య పెట్టలేదు. అలవాటు లేకపోయినా కాడిని మోస్తూ ఎలా వెళ్ళినాయి అని చదువుతున్నామంటే ఆ రాజమార్గమనబడి చక్కగా పోవచ్చుండెను. నేను ముగిస్తూ ఉండగా ఈ పూట చక్కగా ఉండాలి అనే మాట మీద దేవుడు యెహెజ్కేలుతో చెప్పిన మాటను జ్ఞాపకానికి తెచ్చాను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో. మన జీవితం చక్కగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మరి మాట్లాడతాడంటే మళ్ళీ ఇంకొక అర్థం చేసుకోబాకండి. ఏదో రాత్రులు వచ్చి మాట్లాడతాడు, కల్లో కనపడి అయి కాదు నేను చెబుతుంది. ఆయన తన వాక్యము ద్వారా మనకు ఎలాగున నడుచుకోవాలో, ఎలాగున మనం ముందుకు సాగాలో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడాలి అంటే మన జీవితాలు చక్కగా ఉండాలి. అలాగున చేసి దేవుని మహిమపరచుదుముగాక. దేవుడి ఈ మాటలను మనందరి కొరకై దీవించునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఈ రెండవ కొడుకులో కూడా నీవు చక్కగా నిలవబడము, నీతో మాట్లాడాలని సెలవిచ్చారు. ఏ ఏ విషయాల్లో చక్కగా ఉండాలో కొన్నిటిని మీరు జ్ఞాపకానికి తెచ్చారు. వాటిని మేము విన్నాం. విడిచిపెట్టకుండా లోబడి చక్కని జీవితాలతో ఈ లోకములో సాక్ష్యము కలిగి మీ మహిమార్థమై జీవించున్నట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని, ఈ సంఘాన్ని చేరువచ్చిన బిడలను మీ నామములు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.